క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 13వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలను పాలిచ్చు వారికి శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండా ఉండవలనని ప్రార్థించుడి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు అంత్యక్రీస్తు వచ్చే సమయాల్లో ఎలా ఉండబోతుంది, ఆ మహాశ్రమలు ఎలా ఉండబోతాయన్న విషయాన్ని ఆయన చెప్తూ, హేయ వస్తువు ఉండకూడని చోట ఉన్నప్పుడు యెరూషలేములో నుంచి పారిపోమంటున్నాడు. అంటే ఇమీడియట్ రియాక్షన్. ఎందుకంటే ఇక విపరీతమైన శ్రమలు వస్తాయి. వాడు ఎప్పుడైతే ఆ పని చేస్తాడో అంత్యక్రీస్తు, భూమి మీద విపరీతమైన శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు పారిపోవటం మంచిది అని చెప్పి, మిద్దె మీద ఉండేవాడు ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోటకు దిగి అందులో ప్రవేశింపకూడదు. ఈ మాట యొక్క అర్థం ఏంటి అని అంటే, ఇక శ్రమలు ఎంత భయంకరంగా ఉంటాయి అని అంటే, ఎక్కడ దొరికితే అక్కడ వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. మిద్దె మీద ఉన్నవాడు మిద్దె మీద ఉండటం మంచిది, కిందకి రావటానికి వీల్లేదు. అలాగే పొలంలో ఉన్నవాడు తన వస్త్రము తీసుకొని పోవటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. పొలంలో ఉన్నవాడు పొలంలో ఉండటమే. ఇంటికి వద్దాము అని అంటే మళ్ళీ దానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు వాడు ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. అంటే ఎక్కడున్నవాడు అక్కడ ఉండటమే. ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం ఆ సంహారకుడి చేతిలో చిక్కుకుంటారు అన్నది ఆయన యొక్క ఉద్దేశం. తర్వాత ఆ దినముల్లో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే పిల్లలకు, తల్లులకి శ్రమ. అంటే గర్భిణీ స్త్రీలు పరిగెత్తలేరు, పాలిచ్చే తల్లులు పిల్లల్ని పట్టుకొని పరిగెత్తలేరు, ఇంకా శ్రమ ఎక్కువైపోద్ది వాళ్ళకి అని వారి పరిస్థితిని గురించి చెబుతూ ఉన్నాడు. అసలు అది చలికాలం కాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే చలికాలంలో మనిషి బిగిసి గట్టిగా అసలు పారిపోయే అవకాశం కూడా లేదు అన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావన చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇవన్నీ చివరి దినాల్లో జరిగే ఇది. క్రైస్తవుడు మరి ఇట్లాంటి వాటికి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అని. అయితే ఇట్లాంటివన్నీ ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పినవన్నీ ముంగుర్తుగా 70వ సంవత్సరంలో జరిగినాయి. యెరూషలేమును నాశనం చేసినప్పుడు టైటస్ చక్రవర్తి. కానీ అది పూర్తిగా యేసు ప్రభు వారు చెప్పినవన్నీ అందులో నెరవేర్చబడలే. ఇంకా ప్రవచనాలు కూడా కొన్ని నెరవేర్చబడాలి. సో కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు వారు చెప్పింది 70వ సంవత్సరంలో నెరవేర్చబడింది టైటస్ చక్రవర్తి కాలంలో అంటారు. అది అసాధ్యం. ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేర్చవలసి ఉన్నాయి. కనుక చాలామంది చెప్పినట్టుగా 70వ సంవత్సరంలో జరిగిపోయింది అన్నది తప్పు. భవిష్యత్తులో జరగవలసి ఉంది. దాని కొరకు మనందరం సిద్ధపడి ఎదురు చూడాలని ప్రభు పక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటల్లో ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.